బంగారం సంబంధించి ఎవరైతే బాలికను ఇది చేసే ఉందో దానికి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇక హయత్ నగర్, రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో నిత్యం ఇది వార్తలలో వస్తూ ఉంది. గతంలో కూడా కోయడల ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో దానికి అడ్డంగా పారుగోడ పెట్టేసి వెంచరేసి స్థానికులను అటు ఇటు పోనీయకుండా రోడ్డుకి అడ్డంగా గోడలు కట్టేసి చేసిన వార్తలు మనం చూసినాం. రీసెంట్గా మొన్న కూడా వారం క్రితం అక్కడ ఒక అగ్ని ప్రమాదం జరిగింది. 8,000 గుడిసెలు ఉంటున్నటువంటి రావి నారాయణ రెడ్డి అనే ఏరియాలో అగ్ని ప్రమాదం జరిగింది. ఇప్పుడు తాజాగా ఫామ్ హౌస్ సంబంధించిన ఫామ్ హౌస్ అయిన ప్లాట్లు, ఫామ్ హౌస్ పక్కకున్నటువంటి ఫ్లాట్లు ఎవరైతే ఉన్నారో గతంలో జరిగినటువంటి అదే ఇది ఆ ఫామ్ హౌస్ ఓనరే ఫ్లాట్ల ఓనర్లకి ఫ్లాట్లో వాళ్ళ జాగలకు పోకుండా ఫామ్ హౌస్ అని ఏదైతే ఉందో ఆ రోడ్ అడ్డంగా వేసుడుతోటి వీళ్ళు మాట పెరిగి నిన్న కొట్లాడుకున్నారు. మొత్తం కత్తులు గొడ్డలతోటే దాడి చేసుకున్నారు. ఒకసారి చూద్దాం. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ కోయడలో ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాలు కత్తులు కర్రలతో కొట్టుకున్నారు. పోలీసుల ముందే పరస్పర దాడులకు దిగారు. గతంలో ప్లాట్ల ఓనర్ల ఫిర్యాదుతో హైడ్రా కూల్చివేతలు చేయగా గురువారం తమ ప్లాట్ల వద్దకు వెళ్ళిన ప్లాట్ ఓనర్స్పై కత్తులు గొడ్డలతో దారికి దిగాడు ఫామ్ హౌస్ యజమాని, అతని బంధువులు. కోయడలోని సర్వే నెంబర్ 951, 952లో ప్లాట్ ఓనర్స్ ఫామ్ హౌస్ యాజమాన్యానికి వివాదం నడుస్తుంది. 15 రోజుల క్రితమే రంగారెడ్డి జిల్లా కోర్టు ఫ్లాట్ ఓనర్స్కి అనుకూలంగా తీర్పు చెప్పింది. దీంతో కోర్టు ఆర్డర్తో పాటు ఫ్లాట్ క్లీన్ చేస్తుండగా ఫామ్ హౌస్ నిర్వాహకులు అడ్డుకున్నారు. హైడ్రా కొంత భాగం కూల్చివేసి వెళ్ళగానే మిగతా భాగాన్ని జేసీబీ సాయంతో ఫ్లాట్ ఓనర్స్ క్లీన్ చేస్తుంది. అంటే ఆ చెట్లు పొదలు గడ్డి కాదు ఉంటుంది కదా, దాన్ని క్లీన్ చేసేందుకు అంటే కోర్టు కూడా తీర్పు ఇచ్చింది కాబట్టి ఆ జాగా ఫ్లాట్ ఓనర్స్కే ఎంత అని చెప్పేసి 15 రోజుల క్రితమే ఫ్లాట్ కొన్నటువంటి వాళ్ళకి ఫ్లాట్ ఓనర్లకి అనుకూలంగా తీర్పేంతో మరి వాళ్ళు గతంలో హైడ్రా పోయి ఆడ క్లీన్ చేసింది, మిగతా దాన్ని కూడా వీళ్ళు సొంతంగా జేసీబీలు తీసుకుపోయి క్లీన్ చేసుకున్న టైంలో ఆ ఫామ్ హౌస్ యజమాని ఎవరైతే ఉన్నారో ఫామ్ హౌస్ యజమాని వాళ్ళ కుటుంబ సభ్యుల నిర్వాహకులు మొత్తం కత్తులు గొడ్డలతోటి ఆ ఫ్లాట్ ఓనర్ల మీద దాడి చేసేటప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తాయి. చూడండి, ఆయన చేతులు ఏదో గొడ్డలు ఉంది, కత్తి, ఇక్కడ వీళ్ళు కొడతా ఉన్నారు. అంటే కత్తులు గొడ్డలతోటి దాడి చేసారు. ఎవరైతే ఫ్లాట్ ఓనర్లు ముందే అక్కడ గొడవ జరిగే అవకాశం ఉంది, గతంలో కూడా జరిగింది కాబట్టి అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మీరు రావాలని చెప్పేసి పోలీసులను తీసుకుపోయి కూడా చేస్తుంటే కూడా పోలీసులు ఆడ ఉండగానే పోలీసుల కళ్ళ ముందనే కత్తులు గొడ్డలతోటి దాడి చేసారు. రక్షణ కావాలని అడిగినా కూడా పోలీసులు పట్టించుకుంటలేదు. ఒకవేళ పోలీసులు ఉన్నా కూడా వాళ్ళ ముందరనే దాడి చేసారు అని చెప్పేసి ఇది చేసారు. ఫామ్ హౌస్ యజమాని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికైతే కేసు నమోదు చేసారు. అంటే గతంలో కూడా ఈ ఫామ్ హౌస్ సంబంధించి ఫ్లాట్ ఓనర్కి సంబంధించి జరిగిన ఇష్యూలో వాళ్ళు హైడ్రాకి ఫిర్యాదు చేస్తే హైడ్రా పోయి జేసీబీ తోటి ఇది ఫామ్ హౌస్కి చెందదు, ఫ్లాట్లకు సంబంధించిన వీళ్ళకి చెందుతుంది రోడ్ అని చెప్పేసి చెప్పింది. కోర్టులో కూడా ఫ్లాట్ ఓనర్స్కి ఎవరైతే ఫ్లాట్లు ఉన్నారో వాళ్ళకే అనుకూలంగా తీర్పు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు పోయి ఆ పనులు చేసుకుంటే ఆ ఫామ్ హౌస్ యజమాని వెనకాల ఒక ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పేసి ఒక ఎమ్మెల్యే సంబంధించిన బంధువుది అది ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పేసి ఆ ఎమ్మెల్యే అండతోని ఈ దాడికి ఇట్లా దీని ఏమంటారు ఈ దౌర్జన్యానికి దిగుతున్నాయని చెప్పేసి కూడా అక్కడ ఫ్లాట్ ఓనర్స్ స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. మరి పోలీసులు అయితే ఫామ్ హౌస్ యజమాని అదుపులోకి తీసుకున్నారు, కేసు నమోదు చేశారు. మరి ఏం చేస్తారు, మరి ఆయనకు తగ్గట్టు శిక్ష పడతాడు చేస్తారా లేక ఎట్లాగూ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి వెనకపుంటి చూడనట్టు వదిలేస్తారా చూడాలి. రైట్, ఇక గ్రామాల్లోకి క్యాసినో భూతం. మొన్నటిదాకా కూడా ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్లో బెట్టింగు, ఆన్లైన్ రమ్మీ